సరిహద్దుల్లో చెత్త పంచాయతీ చినికి చినికి గాలివానగా మారింది. తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామంలో ప్రజలు కర్ణాటకకు చెందిన బీదర్ మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బీదర్ నగరంలోని టన్నుల కొద్దీ చెత్తను మల్గి గ్రామంలో డంప్ చేసేందుకు ప్రయత్నించడం స్థానికుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. గత నెల రోజులుగా ఈ సమస్య నడుస్తుండగా బుధవారాల్లో ఏకంగా 40 వాహనాల్లో చెత్తను తరలించేందుకు బీదర్ అధికారులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది. దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నామని, తమ గ్రామంలోకి చెత్త వాహనాలను అనుమతించేది లేదని గ్రామస్తులు యువకులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో బీదర్ అధికారులు స్థానికులకు బెదిరింపులకు గురిచేయడం వివాదాన్ని మరింత పెంచింది. చివరకు చెత్తను రోడ్డుపైనే పారబోసే అధికారులు వెనుదిరగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న న్యాల్కల్ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సరిహద్దుల్లో చెత్త పంచాయతీకి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.